నా పేరు కొండపల్లి వెంకటేశ్వరరావు అండి. ఇప్పుడు పరిపాలించిన ప్రభుత్వమే మళ్ళీ వస్తే అంటే మా అమ్మాయిని హైదరాబాద్ ఇచ్చానండి. అక్కడ ఉంటుంది. నేను కూడా అక్కడికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నానండి. నాలా ఇంకా చాలామంది ఉంటారండి విరక్తితో. ఇక్కడ దెబ్బతిన్న వాళ్ళు ఎవరయ్యా అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలే దెబ్బతిన్నాయండి ఈ ప్రభుత్వంలో. ఏది నోరెత్తి చెప్పడానికి లేదు. నోరెత్తి చెప్తే వాడి మీదకి రుబాబు, వాళ్ళని ఏదో ఒకటి చేయడం. గవర్నమెంట్ మారి మోడీ గారి ప్రభుత్వం మళ్ళీ వస్తే పురంధేశ్వరి గారు అత్యధిక మెజార్టీతో గెలిచి ఆవిడి మహానుభావుడు నందమూరి తారక రామారావు గారి మానసపుత్రిక, మనకి మానసపుత్రికే ఇక్కడికి వచ్చింది ఆవిడ పోటీ చేయడానికి. ఆవిడ చేసే అభివృద్ధి, ఎందుకంటే వీళ్ళకి డబ్బులు అవసరం లేదండి, ఎదట వాళ్ళకి చేసే విధానం అనేది వాళ్ళకి మెయిన్. కాబట్టి ఆవిడ మాటలు కూడా విన్నాం మొన్న 2-3 మీటింగుల్లోనూ. చూసుకుంటే ఆవిడ పరంగా అయితే మాత్రం గతం కంటే చాలా ఎక్కువే వస్తుందండి. ఇక్కడి పరిపాలన వస్తుంది, చక్కగా ప్రతి ఒక్కరు కూడా బ్రతుకుతారని చెప్పేసి నా కోరిక. అందులో నేను కూడా ఉంటానని.